తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈరోజు మన కోసం ప్రార్థన చేస్తున్నాడని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనం లోక సంబంధులము అందుకే దేవుని ఎరిగిన వారి చేత అనేక విధాలుగా దూషింపబడుతూ ఉన్నాం. దేవుని ఎరిగిన వారి చేత అనేక విధాలుగా నిందింపబడుతూ ఉన్నాం, అనేక విధాలుగా శోధింపబడుతూ ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని కాపాడమంటున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు మన నిమిత్తమే. నేను లోక సంబంధిని కాను కనుక వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అంటున్నాడు. మనల్ని ద్వేషిస్తుంది లోకము, చాలా హింసలు పెడుతుంది కూడా, కానీ వాటన్నిటిలో జయమే ఇస్తాడు మనకు దేవుడు. ఇప్పుడు అందరూ నోర్లు మూసేశారు, ఎందుకంటే దేవుని బిడ్డలను ద్వేషించడం వలన దూషించడం వలన శిక్ష పడుతుందని వారేమన్నా గ్రహించి ఉన్నారేమో. మనల్ని ద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు అందరూ ఇప్పుడు నోర్లు మూసేశారు. మన దేవుడు మనల్ని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. లోకము వారిని ద్వేషించిన కనుక వారిని దుష్టుని నుండి కాపాడుము అంటున్నాడు. దుష్ట జనాంగము ఉన్నారు, దుష్టుని వెంబడించే వారు ఉన్నారు కనుక దుష్టుని నుండి వారిని కాపాడము అంటున్నాడు దేవుడు. దుష్టుని నుండి మనము కాపాడబడాలి అంటే మన తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడితేనే కానీ మనము కాపాడుకోలేము. దుష్టుని నుండి మనము కాపాడబడాలి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కనుక మనం తప్పకుండా దుష్టుని నుండి కాపాడబడతాం. దుష్టుని నుండి వారిని కాపాడము అని యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన విధముగా మన ఎడల యేసు ప్రభు వారి ప్రార్థనలు ఉన్నాయి. మన ఎడల యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన విజ్ఞాపనలన్నీ వారికి తెలియజేస్తున్నారు. కాబట్టి మనము దిగులు పడకుండా వేదన పడకుండా ఈ లోకంలో దుష్టత్వమును పెచ్చిరిల్లుతూ ఉన్న ఈ స్థితిలో దుష్టుల నుండి మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడు కనుక మనం ప్రార్థన చేద్దాము. మన యేసు ప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనము కూడా బలముగా ప్రార్థన చేద్దాము. దుష్టుల నుండి మనం కాపాడబడాలని ప్రార్థన చేద్దాము. దుష్టుల బారిన పడకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. దుష్టులు మనల్ని శోధించకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో దుష్టుడు బహుగా శోధిస్తూ ఉన్నాడు, మనం వింటున్నాము. ప్రార్థనలు కోరేవారి విషయాల్లో మేము చాలా వింటున్నాము. దుష్టుడు ఎంతగానో శోధిస్తూ ఉన్నాడు కుటుంబాలను. కనుక మనం బలముగా ప్రార్థన చేసినప్పుడు మన యేసు ప్రభు వారు మన నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు కనుక మన ప్రార్థనలు కూడా ఏకీభవించినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దుష్టుని నుండి కాపాడుతాడు. దుష్టులను బారిన పడకుండా మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మా కొరకై మీరు విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. దుష్టుని బారి నుండి వారిని కాపాడమని మా కొరకై ప్రార్థన చేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, దుష్టుని బారి నుండి వింటున్న బిడ్డలందరినీ కూడా కాపాడండి, వారిని సంరక్షించండి నాయన. శోధకుడు వారిని ఏ విధంగా శోధించకున్నట్లు నాయన మీ అగ్ని కంచె వారి చుట్టూ వేసి కాపాడండి ప్రభువా. కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని, సమృద్ధిని దయచేయండి ప్రభువా. మీరే బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.